తదుపరి ప్రకృతి విషయంలో కాలుష్యం లేకుండా ఉండాలని, మన వాతావరణానికి సంబంధించి సిటీ నడిబొడ్డున ప్రవహించే మూసీ నది నీటిని సంబంధించిన కాలుష్యాన్ని తరిమి కొట్టాలని, మూసీ నది పరిహారిక ప్రాంతంలో ఉంటున్న ప్రాంతవాసులకు స్వచ్ఛమైన కాలుష్యం లేని గాలి వారి పీల్వాలనే ఒక ఆకాంక్షతో ముందుకు నడుస్తూ, దానికి తోడు ప్రభుత్వం ఈరోజు అనేక మంది నిరుద్యోగ సోదరిమణులకు సంబంధించి ఇక్కడ ఉద్యోగ వ్యవస్థ కల్పించాలి, ప్రైవేటు సంస్థలను కూడా పెద్ద ఎత్తున అంతర్జాతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలి. ఉన్న నగరంలో ఉన్న జనాభా డెన్సిటీ పెరుగుతూ ఉన్న సందర్భంలో ఒక ప్లాంట్ సిటీని ఏర్పాటు చేయాలని ఫ్యూచర్ సిటీ వైపును కూడా ఆలోచన చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధిని అడ్డుకోవాలి, ఏదో నెపంతో అడ్డుకోవాలి, ప్రజలను ప్రక్కదారి పట్టియాలి అనే ఆలోచనతో ఒక పక్కన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించకుండా రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్ర సంక్షేమానికి, అభివృద్ధికి నిరోధకులుగా తయారవుతూ ముందుకు నడుస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒకటి ఆ భూములకు సంబంధించిన అంశం రాజకీయం చేయబోయారు. అది హెచ్సియు ల్యాండ్ కాదు, ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రైవేటు వ్యక్తుల పరంగా పోతా ఉన్న ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకు సంబంధించిన మరి కేసు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం కావద్దది అని ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో పోరాటం చేస్తే స్పష్టంగా సుప్రీంకోర్టు ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఇది ప్రభుత్వ భూమి అని ఇవ్వటం అందరికి కూడా తెలుసు. దాని తదుపరి వారు కృత్రిమ మేధను ఉపయోగించుకొని ఏ విధమైన దుష్ప్రచారం చేశారో నేను ఒక 2 సంఘటనలను మరి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కానీ, యావత్ దేశానికి సంబంధించిన ప్రజలకు కానీ, మా విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యార్థి సోదరులకు, సోదరిమణులకు చూపెట్టదలుచుకున్నాం.